హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేస్తాం మా ఎంపీఆర్ టీవీ ద్వారా. అలాగే ఈరోజు ఒక ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదేంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిని ఒక తెలుగుదేశం పార్టీ వారు ఫోన్ చేసి, మీరు ఇక్కడికి రావాలి, మా ఇంటికి రావాలి అంటే ఏ ఉద్దేశంగా అనేది ఏ ఉద్దేశం అనేది మనకు తెలియదు, కానీ మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పకపోతే మీకు జరగదు అనే ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది. కానీ ఇది ఎంతవరకు వెళ్ళింది? ఇన్ని రోజుల నుంచి అక్కడ ఏర్పడిన ప్రభుత్వం వారు కావచ్చు, వారు సానుభూతి పరులు కావచ్చు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్లస్ జగన్ గారి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, జగన్ గారిని పెడుతూనే ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇంకా అలవాటు పడిపోయారు, అది ఓకే. ప్రభుత్వ ఉద్యోగులు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, మాకు చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిగా చేస్తారని చెప్పి వాళ్ళంత ప్రేమతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడు, పేదవాళ్ళు ఎంత ప్రేమతో తెచ్చుకున్నప్పుడు, మరి పేదవారిని హింసిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులను హింసిస్తున్నారు, కార్మికులను ఉద్యోగిస్తున్నారు, రైతులను హింసిస్తున్నారు. ఇవన్నీ ఏంటి? అసలు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు వీళ్ళకంత కక్ష? ఎందుకంటే వాళ్ళంతా నమ్మి ఓట్లు వేసినందుక. ప్రభుత్వ ఉద్యోగులు నమ్మి మీకు వేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయగలిగితే చేయండి, లేదంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకొనివ్వండి. అంతేగాని అలా కాకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకొని, ప్రభుత్వ ఉద్యోగి అనేవారు ఎవరైనా ఈరోజు ఒక పార్టీ అధికారంలోకి వస్తే కొంచెమో ఆ పార్టీ వాళ్ళకి భయపడో ఏదో చేసి ఉండొచ్చు. అలాంటి చేసి ఉంటే ఒకవేళ నిజంగా మీకు బాధ అనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోండి, తప్పేం లేదు. అలాగా కాకుండా ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగిని ఈ విధంగా హింసించడం మాత్రం తెలుగుదేశంపై, ఎందుకంటే వారు కూడా క్లియర్గా చెప్తున్నారు వీడియోలో, మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు కూడా చెప్తున్నారు. ఇంత క్లియర్గా ఒక తెలుగుదేశం పార్టీ వారు ఫోన్లు చేసి రికార్డ్ చేసుకొని మీ అంతా చూస్తాం, మీరు మా ఇంటికి రావాలి అని చెప్తున్నారంటే, ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉండే కుహనా మేధావులందరూ ఏం చేస్తున్నారు? కనీసం ఆ మహిళా ఉద్యోగ సపోర్ట్గా కూడా ఒకరు మాట్లాడకపోవటం మాత్రం బాధాకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సంస్కారం అసలు ఇది ఎప్పటికీ మహిళల మీద ఇలాంటి సంస్కారం మంచిది కాదు. ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మహిళను గౌరవించడం మన బాధ్యత. అందుకని మనం వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇద్దాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. చూస్తారని కూడా మన ముఖ్యమంత్రి గారు జరగకుండా చూస్తారని కూడా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.